హాయ్ అండి. ఈరోజు మన మిద్దె తోటలో చాలా మళ్ళీ హార్వెస్ట్ వచ్చింది. అవి ఏమున్నాయో చూసి మొత్తం ఈరోజు తెంపేసుకుందాం పదండి. ఇక్కడ చూడండి ఈ చెట్టుకు కాయలు ఎంతగానం వచ్చినాయో. విపరీతం కాయలు వచ్చినాయి చూడండి. పెద్ద పెద్ద సైజులో గుత్తులు గుత్తులుగా చాలా కాయలు వచ్చినాయి. ఇక్కడ చూడండి. ఇక్కడ వరకు ఉన్నాయి. ఈ మొక్క కూడా గ్రీన్ గా చాలా బాగుంది. ఇగో ఇక్కడ చూడండి ఎంతగానం కాయలు ఉన్నాయో. విపరీతం కాయలు వస్తున్నాయండి మన గార్డెన్ లో టమాటాలు అయితే. ఇక్కడ కూడా ఇవన్నీ కాయలే. చూడండి. అయితే ఇక్కడ ఒక్క టమాటా పండయింది తెంపుకుందాం. చూస్తుర్రు కదండీ ఎంత మంచిగొచ్చిందో పండు. ఇక్కడ టమాటాలైతే ఈ మొక్కకు చాలా వచ్చినాయండి. మొత్తము పండ్లయిపోయినాయి తెంపేసుకుందాం. చాలా వచ్చినాయి చూడండి. ఇవి తెంపుకుంటే కొంచెం మీ చెట్టుకి అలకగానన్నా అయితదేమో. అంత కొమ్మలైతే ఇట్లా ఒరిగిపోతున్నాయి. బరువుకి ఇరిగిపోగలయని అయితే నాకైతే భయమేస్తుంది ఇరిగిపోతాయేమని. ఇప్పుడు కొన్ని తెంపుకున్నాం కదా కొంచెం అలకగా అయితది మొక్కకి. ఇగో ఒక్క మొక్కకే హాఫ్ కేజీ అన్ని టమాటాలు వచ్చినాయండి ఇంచుమించు. ఇగో ఈ మొక్కకు తెంపుకుందాం. చూడండి ఎంత పెద్ద సైజు టమాటానో. ఇగో ఇదైతే ఇంకా పెద్దగుంది చూడండి. వామ్మో! ఇదైతే బుడుమకాయ ఉంటది చూడండి. దోసకాయ అంటారు కదా! అంత పెద్దగుంది చూడండి టమాటా. అసలు ఈ ముక్కలకైతే నేనైతే ఏమెయ్యట్లేదు. అయినా సరే ఎంత మంచిగొస్తున్నాయో. ఇగ నేను పశువుల ఎరువు తెచ్చుకున్నా కదా మొన్న. పశువుల ఎరువు వేసుకోవాలిగ. ఫీల్డ్ మంచిగొస్తది. ఇక్కడ కూడా ఉన్నాయండి తెంపుకుందాం. ఈ రోజైతే 5 కేజీలు వస్తుండొచ్చండి టమాటాలైతే. ఇంకెక్కువనే వస్తాయి. మీరే చూస్తారు కదా ఇప్పుడు ఎన్ని టమాటాలొస్తాయో. పంట పొలంలో వచ్చినట్టే వస్తున్నాయి చూడండి మనం కుండీలో పెంచుకుంటే. ఈ చెట్టుకైతే విపరీతం టమాటాలున్నాయి. ఇందులో అయితే కొన్నైతే పక్షులు తినేసినాయండి. ఇగో ఈడ తిన్నది. ఈ ఒక్క కుండీలో మాత్రం తింటున్నాయి. అన్ని కుండీలైతే తినట్లేదు. ఇగో చూడండి పక్షులైతే 2 తినేసినాయి. ఇక్కడ పెట్టుకుందాము అవే తింటాయేమో. ఇక్కడ ఈ పండ్లు తింటున్నాయి. ఇక్కడ ఈ టమాటాలు తింటున్నాయి. ఇక మిగిలినవి అయితే కట్ చేసుకుందామండి. తిన్నాయి కదా మిగిలినవి ఉన్నాయి కట్ చేద్దాం. ఇక్కడ చూడండి కాయలు. ఇట్లా నేను మెల్లగానే కొమ్మలు తీసి చూపిస్తున్నానండి. ఒకరు కామెంట్లో అంటున్నారు, అనిత గారు మొక్కల్ని నలిపేస్తున్నారు అంటున్నారు. నేనేం నలపట్లేదండి. ఇవి బరువుకు ఇట్లా ఉన్నాయి కదా నిదానంగానే తీసుకుంటున్నా. చూస్తారు కదండి ఒక్క 4-5 చెట్లకే ఎన్ని టమాటాలు వచ్చినాయో ఇంకా ఉన్నాయి. ఇగో ఈ చిన్న మొక్కకి ఎంత ముద్దు ముద్దుగా వస్తున్నాయో చూడండి. చూస్తేనేమో చెట్టు ఎండిపోయినట్టు అయ్యింది. మరి చిన్న మొక్క చిన్న కుండీలో పెట్టుకున్నా కదా మస్తు కాయలు వస్తున్నాయి చూడండి ఒక్క మొక్కకే. ఇగో ఇది ఒక్క మొక్కకే చూడండి ఎన్ని టమాటాలు వస్తున్నాయి. చూడండి ఈ చిట్టి మొక్కకి ఇన్ని టమాటాలు వచ్చినాయి చూడండి.
ఇక్కడ చూడండి ఈ చెట్టుకు టమాటా పండ్లు మొత్తం పండ్లయినాయి కదా, తెంపుకుందాం. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి టమాటా పండ్లు. ఇన్ని టమాటాలు అయితే ఏం చేసుకోవాలో అర్థమైతలేదండి నాకైతే. ఇవి అయితే మస్తు రోజులు వస్తాయి మనకైతే. ఎంత క్యూట్‌గా ఉన్నాయో కాయలైతే. విపరీతం కాయలు. ఇగో ఈ చెట్టుకి కూడా చూడండి మస్తు కాయలున్నాయి. ఇది బావుంది. ఈ మొక్కకైతే ఇన్నొచ్చినాయండి. ఈ మొక్కకు కూడా ఉన్నాయండి టమాటాలు. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి. నేనైతే 10, 15 మొక్కల వరకైతే పెట్టుకున్నా. అన్నిటికి ఒకటేసారి వచ్చినాయి ఉండి ఉండి టమాటాలు. అయినా ఎక్కువ పెట్టుకున్న పంట కూడా కాయలు కూడా ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఇంతగానం టమాటాలు వస్తున్నాయి. ఇక్కడ చూడండి ఈ చెట్టుకు కూడా ఉన్నాయి. ఈడొకటి ఉంది మర్చిపోయినా. చూడండి ఎంత బాగుందో. ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఎంత హ్యాపీ అండి మనకు మన చేతులతో పెంచుకున్న పంట ఇంత మంచిగా వస్తుంటే ఎంత సంతోషమో చూడండి. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అది పెంచుకున్న వాళ్ళకే తెలుస్తుంది హ్యాపీనెస్. చూస్తారు కదా ఇన్ని టమాటాలా. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవన్నీ కాయలు తెంపినాక మళ్ళా కొత్త చిగుర్లు వస్తట్టున్నాయి. పాత ఆకులన్నీ ఇట్లా ఎండిపోతున్నాయి. ఇగో ఇక్కడ నుంచి చిగుర్లు వస్తున్నాయి చూడండి మంచిగా మళ్ళీ. ఇక్కడ చూడండి ఈ టమాటా అయితే ఎంత పెద్ద సైజ్ వచ్చిందంటే చాలా పెద్ద సైజ్ వచ్చింది. తెంపుకుందామండి. అసలు ఎంత పెద్దగా ఉందో చూడండి మీరు. ఇక చూస్తారు కదా చాలా పెద్దగా ఉంది చూడండి టమాటా. ఇక ఇది కూడా అట్లనే ఉంది. ఈ రెండు టమాటాలు పెద్ద పెద్ద సైజ్ వచ్చినాయి. ఇప్పుడు తెంపుకుంటున్నా కదండి నేను. పశువుల ఎరువు కూడా వేసుకుంటా. పశువుల ఎరువు వేసుకుంటే మళ్ళీ కొత్తగా చిగుర్లు వచ్చి పూతకాత వస్తుంది. ఈ హీల్డ్ అయితే 2 సార్లు తెంపుకున్నా కదా. ఇప్పుడైతే ఎరువు వేసుకుందాము. ఎరువు వీడియో కూడా పెడతానండి. ఇక్కడ కొన్ని ఉన్నాయి తెంపుకుందాం. పండైంది కదా ఊకనే కింద పడిపోతుంది. ఈ టమాటాలు నిజంగా వెరైటీగా ఉన్నాయి కదండి. ఇట్లా ఇట్లా పక్షులకు ఇట్లా ముక్కు ఉంటది కదా అట్లున్నాయి గమ్మతిగా. నేను సొంతంగా విత్తనాలు వేసుకున్నా కదా టమాటా. ఇది టమాటా విత్తనాలు ఉన్నాయని అడుగుతురు కదండి. నా తాన ఈ సీడ్స్ అయితే లేవు. ఇట్లా రెడ్గా ఉన్న టమాటాను మట్టిలో వేసుకుంటే మట్టిలో మొలకలు వచ్చినాయండి. మొలకలు వచ్చినాక ఒక్కొక్క కుండీలో తీసి ఆ మొలకలు నాటుకున్నవేనండి. నా దగ్గర అయితే టమాటా సీడ్స్ అయితే లేవు. ఏముందండి ఒక టమాటా మంచిది చూసి మనం మట్టిలో వేసుకుంటే మంచిగా మొక్కలు వస్తాయి. ఆ మొక్కలు తీసి నాటుకోండి అంతే. దీనికి separate గా మనం విత్తనాలు వేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదండి. చూడండి ఇవి కూడా చాలా బాగున్నాయి. 3 రకాల టమాటాలు అయితే మన గార్డెన్ లో ఉన్నాయి ఇందులోనే. ఒకటేమో పెద్ద పెద్ద సైజ్ వచ్చినాయి. ఒకటేమో చిలక ముక్క లెక్క ఉంది. ఇవేమో ఇంకో టైప్ ఉన్నాయి. ఆరెంజ్ కలర్ టైప్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి.
ఇక్కడైతే చాలా పెద్దగా వచ్చినాయి టమాటాలు. చూస్తారు కదా. చూడండి ఇది టబ్బు. టబ్బు కూడా నిండిపోయింది చూడండి. ఇది చిన్న బుట్టి కూడా కదండి, టబ్ అన్నమాట. చిన్న టబ్బు. టబ్బు కూడా నిండిపోయింది. అమ్మా వామ్మో! నాకైతే లేస్తలేవండి ఈ టమాటాలు. ఇంత పెద్ద టబ్బు నిండా టమాటాలు అయితే వచ్చినాయి. ఇవి ఇంచుమించు అయితే 10 కేజీల వరకైతే టమాటాలు ఉన్నాయండి. 10 కేజీల కంటే తక్కువైతే లేవు. చాలా బరువైతున్నాయి. ఇలా పెట్టేసుకుంటా నేను. చూస్తారు కదా ఎంతగానం టమాటాలు వచ్చినాయో మన గార్డెన్ లో. చాలా వచ్చినాయండి. ఇక్కడ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ గులాబీ పూలు, నాటు గులాబీలు అండి. పెద్ద పెద్ద సైజు వచ్చినాయి. చాలా బాగున్నాయి ఇవి. ఇగో గులాబీలు సూపర్ వస్తున్నాయి. ఈ గులాబీ పువ్వు చూడండి ఎంత పెద్ద సైజు వచ్చిందో. మందారం పువ్వు అంత పెద్ద సైజు అయితే వచ్చింది. ఇగో ఈడ ఇంకొకటి ఉంది చూడండి. ఎంత హ్యాపీ ఉందో నాకైతే. ఫ్లవర్స్ కూడా ఎంత మంచిగా వస్తుంటాయి. చాలా హ్యాపీ అనిపిస్తుంది చూడండి. పెద్ద సైజు ఆరెంజ్ కలరు గులాబీ రెండైతే వచ్చినాయి. ఇవి తెంపబుద్ధి అయితే లేదండి, అందుకే అట్లనే వదిలేసిన. ఇక్కడ చూడండి ఎల్లో కలర్ గులాబీలు సూపర్ ఉన్నాయి. ఇగో ఇక్కడ ఒకటి, ఇక్కడ కూడా ఒకటి అయింది. ఇక్కడ ఒకటి అయింది. ఇగో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. మళ్ళీ ఇక్కడ మొగ్గలు ఉన్నాయి. చూస్తారు కదండి గులాబీ చెట్టుకు ఎంత మంచిగా గులాబీలు పూసినాయో. సూపర్ ఉన్నాయండి. ఈ చెట్టుకైతే ఇక చెప్పనక్కర్లేదు. ఇప్పుడు మంచిగా మల్లె పువ్వులు లెక్క పూస్తూనే ఉంటది ఈ గుత్తి గులాబీలు అయితే. ఇట్లా మంచు లెక్క కనిపిస్తది ఈ మొక్కకైతే. పువ్వులు వైట్ గా గుత్తులు గుత్తులుగా ఎంత మంచిగా అయినాయో చూడండి. సూపర్ వస్తున్నాయి గులాబీలు అయితే. ఒకరు కామెంట్ లో అడిగిరండి, ఎరువు తెచ్చుకున్న వీడియో పెట్టారు కదండి, ఎరువు ఎండబెడతారా అని అడిగినరు. అవునండి, కొంచెం 2-3 రోజులు అయితే ఎండబెడదామని నేను ఇట్లా ఎండ కోసుకున్నా. ఎందుకంటే మనము ఆడికెళ్ళి తెచ్చింది కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది, మనం స్టోర్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో నేనైతే ఎండకు పెట్టుకున్నానండి. అయితే చెట్లకు వేసేటప్పుడు వీడియో చేయండి అని అడిగారండి. తప్పకుండా నేను మొక్కలకు వేసేటప్పుడు నేను వీడియో చేసి మీకు పెడతాను. చూస్తారు కదా ఇట్లా ఎండకు పోసుకున్నా అనమాట. ఈడ కొంచెం పోసుకున్నా, మళ్ళీ ఇంకో ప్లేస్లో కూడా ఉంది చూపిస్తా. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా నేను ఎండకు పోసుకున్నాను అనమాట. ఒక 2-3 రోజులు ఎండ కోసుకున్న తర్వాత నేను నా దగ్గర డ్రమ్ములు ఉన్నాయండి, డ్రమ్ముల్లో స్టోర్ చేసి పెట్టుకుంటా. అవసరం ఉన్నప్పుడు నేను మొక్కలకు వేసుకుంటా. ఇది మాగిన పశువుల ఎరువు అనమాట. చాలా బాగా పనిచేస్తుందండి. మీరు కూడా దగ్గరలో ఎక్కడన్నా ఉంటే పశువులు ఉన్న దగ్గర వెళ్ళి తెచ్చుకోండి. మొక్కలు అయితే చాలా హెల్దీగా ఉంటాయి. గ్రీన్గా వస్తుంది. పూత కాత కూడా చాలా బాగా వస్తాయి. మీరు చూస్తారు కదండి, నాకైతే టమాటాలు చూసిరు కదా ఎట్లా వస్తున్నాయో. నేను మట్టిలో ఎరువు కలుపుకున్నాను అనమాట. అప్పుడు కలుపుకున్న ఎరువుకి అంతగానం టమాటాలు అయితే వస్తున్నాయి. ఇప్పుడైతే ఇంకేం వేయలేదు. ఇప్పుడు 2-3 రోజులు అయినాక నేను మళ్ళీ టమాటా మొక్కలకు అన్ని మొక్కలకు నేను ఎరువు వేసుకుంటా. అప్పుడు వీడియో పెడతానండి. ఓకేనా. ఇక్కడ చిక్కుడుగాయ ఉందండి, తెంపుకుందాం. కొంచెం లేట్ అయింది తెంపుకోవడానికి. ఇక్కడ కూడా ఉంది చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ బాగుంది. చిక్కుడుగాయ బాగానే అయిందండి. చూడండి.
అటు సైడ్ అయ్యింది, ఇక్కడ కనిపిస్తలేదు కానీ అటు సైడ్ బాగా గుత్తులు గుత్తులుగా వచ్చింది. ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూడండి, ఇక్కడ చిక్కుడుకాయ అయితే చాలా ఉంది. ఇక ఇక్కడ చూడండి చిక్కుడుకాయ ఇటు సైడ్ చాలా వచ్చింది, పై వరకు ఉంది చూడండి, ఈడు వరకు ఉంది, మొత్తము పై వరకు ఉంది. తెంపుకుందామండి. ఇక్కడ చూడండి, ఇక్కడైతే గొల్లలు గొల్లలుగా వచ్చేసింది చూడండి, ఇంకా విపరీతం కాయ ఉంది. ఒక చెట్టుకే 1/2 kg కంటే ఎక్కువ స్టార్ట్ ఉంది కాయ. ఈ చెట్టు కూడా కొంచెం ఉందండి, తెంపుకుందాం. ఇక్కడ అన్ని కాయలే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నాయి, తెంపేసుకుందాం. ఇక్కడైతే ఇగో చూడండి, ఇక్కడ వెనకాల సైడ్ చాలా అవుతుందండి చిక్కుడుకాయ, గుత్తులు గుత్తులుగా అవుతుంది చూడండి. ఇది తెంపుకుందాం మనం, చూడండి తెంపుకుందాం ఇది మొత్తము. చిక్కుడుకాయ కూడా ఇంచుమించు కేజీ వరకు అయితే వస్తుంది. ఇది రెండో చెట్టు అండి, ఫస్ట్ చెట్టుకి అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇది లేత ఉంది. ఇట్లా కొత్త మొక్కలకు ఇట్లా తీగలు వస్తున్నాయి కదా, ఇవి ఇట్లా మనం పాకించుకోవాలి, వైర్ కట్టాలి, ప్లేస్ లేదు. ఇవన్నీ తర్వాత పెట్టుకున్న మొక్కలు చూడండి, ఇగో ఇవన్నీ ఇందులోనే విత్తనాలు వేసుకున్నాం, మళ్ళా వేసుకుంటే వచ్చినాయి చూడండి. ఇవి మళ్ళీ ఇక్కడ తీగకు పాకించుకోవాలి. ఇవి తెంపుదాం, మళ్ళీ ముదిరిపోతాయి 2 రోజులకి. ఇది లేతగా ఉంది, ఇది కూడా లేతగా ఉందండి. ఇక్కడ సొరకాయ పాదు ఇందులోకి వచ్చేసింది చూడండి. ఇంకొక చెట్టుకు ఉంది, తెంపుకుందాం పదండి. ఇక్కడ చిక్కుడుకాయ ఉందండి, తెంపుదాం. ఇక్కడ చూడండి, దీనికి పెయిన్ అయిన ఉండండి. పెయిన్ అయితే ఇంగువ ద్రావణం అంటే పుల్లటి మజ్జిగలో కొంచెం ఇంగువ పసుపు వేసి స్ప్రే చేసిన మొత్తం పోయింది చూడండి. అసలు ఈ చెట్టు అయితే పనికి రాకుండా అయినుండే, మొత్తం పెయిన్, సందు లేకుండా నల్ల పెయిన్ అయినుండే, మంచిగా అయింది చూడండి. ఇప్పుడు మళ్ళీ కాయగా వస్తుంది. ఇక్కడ చూడండి, కాకరకాయ పాదు ఇందులోకి వచ్చేసింది. ఇవి పాత మొక్కలు కదా, ఇంత పూర్తయినా వస్తున్నాయి, ఇంకా గ్రేటే. ఇంకా చూడండి, ఇంత చిక్కుడుగాయ వచ్చింది, 1/2 kg కంటే ఎక్కువ ఉంది, ఇంచుమించు కేజీ వరకు అయితే ఈ తీగ చిక్కుడు వచ్చిందండి. ఇప్పుడు చెట్టు చిక్కుడు ఉంది, కట్ చేసుకుందాం పదండి. ఇక్కడ చూడండి, ఈ చిక్కుడు చెట్టుకి ఇగో కాయ ఎక్కువై ఇట్లా కొమ్మ ఇరిగిపోయింది చూడండి. ఇగో ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ చూస్తురు కదండి ఎంతగానం చిక్కుడుకాయ అయిందో. ఇగో వామ్మో, విపరీతం కాయ అయింది చెట్టుకైతే.
చెట్టు చిక్కుడు చూస్తురు కదా ఎంతగానో చిక్కుడుకాయ వచ్చిందో. ఇది మొత్తం తెంపేసుకుందామండి. ఇది చూడండి, ఇక్కడ చూడండి, ఈ చెట్టుకైతే ఎక్కువ అయ్యి ఈ చెట్టుకు కొమ్మనే ఇరిగిపోయింది చూడండి. ఇది మొత్తం తెంపేసుకుందాం. ఇది కూడా హాఫ్ కేజీ కంటే ఎక్కువనే వస్తుంది చూడండి ఒక్క చెట్టుకే. లేత లేతది ఉంచుదాము. రెడీ అయింది, ముదిరిపోయిన అట్లాంటిది తెంపేద్దాం. ఇక్కడ చూడండి లోపల కూడా ఉంది చిక్కుడుకాయ. ఇగో చూస్తారు కదా కాయ. ఇగో ఇది తెంపుకుందాం. ఇందులో కొంచెం లేతగా ఉంది, కొంచెం ఏమో రెడీ అయిందండి. పెద్ద పెద్ద తెంపుకుందాం. ఎంత లేతగా ఉంది. ఇగో ఇక్కడ రెడీ అయింది, తెంపుకుందాం. ఇది తెంపుకుంటేనే మళ్ళా పూత వస్తుంటది, పిందెలు అవన్నీ పడుతుంటాయి. తెంపకుంటే ఇక చెట్టు కూడా డల్ అయిపోతుందండి. ఈ లేత లేత వదిలేసి మిగతాయి మొత్తం తెంపేసుకున్నా. చూడండి ఎంతగానం చిక్కుడుకాయ వచ్చిందో ఒకటే చెట్టుకు. ఈ చెట్టుకు కూడా తెంపుకుందామండి. ఈ చెట్టుకు అప్పుడు ఒకటేసారి కేజీ అంత చిక్కుడుకాయ వచ్చింది మొన్న హార్వెస్ట్ అప్పుడు. ఇప్పుడు మళ్ళా కొత్తగా చిగుర్లు వస్తున్నాయి. ఇక పాతది ఉన్న కాడికైతే తెంపేసుకుందాం. ఇది గ్రీన్ కలర్ ఉంటుంది చూడండి. ఈ చిక్కుడుకాయకి తేడా చూడండి, ఇది ఎంత గ్రీన్ ఉందో. నిన్న నేను రెసిపీ చేసి నా ఛానల్లో పెట్టానండి, చూడండి. ఈరోజు వస్తుంది. అంటే నిన్న నేను రెసిపీ చేసి టమాటా చిక్కుడుకాయ కర్రీ రెసిపీ చేసి నేను ఛానల్లో పెట్టాను, అనితాస్ కిచెన్లో, బొబ్బిల్ అనితాస్ కిచెన్లో పెట్టాను. కావాలంటే చూడండి. టేస్ట్ ఉంది కూర అయితే. ఇక్కడ చూడండి. ఇక్కడ చిగుళ్ళు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇవన్నీ చిగుళ్ళు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ రెడీ అవుతుంది. ఇది మొత్తం లేతగా ఉంది. దీనికి ఏమైనా స్ప్రే చేసుకోవాలండి, పురుగు అయింది ఆడాడ, ఇగో పుచ్చిపోతుంది. పుల్లటి మజ్జిగలో పచ్చిమిర్చి, దాచిన చెక్క, వెల్లుల్లి ఈ 3 దంచి పుల్లటి మజ్జిగలో ఒక రోజంతా స్టోర్ చేసి మరుసటి రోజు ఈ మొక్కకి స్ప్రే చేసుకోవాలండి. ఇగో చూడండి ఎట్లా అయిపోయిందో. స్ప్రే చేసుకుంటే పురుగు అయితే రాదండి. నేను చాలాసార్లు స్ప్రే చేసుకున్నా, ఉన్న పురుగు అయితే మొత్తం పోయింది, మళ్ళీ రాలేదు. ఇగో చాలా పురుగు అయింది చూడండి. ఇగో నేను చూసుకోనే లేదు, ఇప్పుడే చూస్తున్నా. ఇగో పురుగు చూడండి, ఇందు లోపల కూడా పురుగు ఉన్నట్టుంది. ఇక మొత్తం ఖరాబ్ చేసింది. చాలా రోజుల తర్వాత మన గార్డెన్లో పురుగు వచ్చింది. నేను రేపే స్ప్రే చేసుకుంటానండి. ఇక్కడ వైట్ కాకరకాయలు ఉన్నాయండి, తెంపుకుందాం.
కాకరకాయలు సూపర్ వస్తున్నాయి చూడండి. ఇవి ఎన్ని రోజులు వస్తాయో రాని అని ఇట్లనే వదిలేసిన. ఇవి హీల్డ్ మొత్తం అయిపోయేంత వరకు ఈ మొక్క అట్లనే పెడతా, తర్వాత మొత్తం హీల్డ్ ఆగిపోయినాక తీసేస్తా. ఇప్పుడైతే కూరకు సరిపేటన్ని అయితే వస్తున్నాయి కదండి. చిన్న ఉంది. ఇక్కడ ఒకటి ఉందండి, ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ గ్రీన్ గా అటు పోతుంది మొక్క, మంచిగా వచ్చింది చూడండి. ఇక్కడ ఒక సొరకాయ చెట్టు నాటుకున్నానండి. ఇప్పుడైతే చాలా బాగా వస్తుంది. ఇట్లా మనం తాడుకి ఇట్లా మనము సపోర్ట్ ఇవ్వాలి, ఇస్తే మంచిగా ఇట్లా పైకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక బీరకాయ అయిందండి. ఒక్కొక్క బీరకాయ అవుతుంది మన గార్డెన్ లో. ఒక్కటి వచ్చినా చాలు ఇద్దరు ఉన్న వాళ్ళకి. చూడండి ఇంకా గ్రీన్ కాకరకాయలు ఉన్నాయి, తెంపుకుందాం. చూడండి మన గార్డెన్ లో మళ్ళీ కాకరకాయలు అయితే విపరీతం కాకరకాయలు వచ్చినాయి. పెద్ద పెద్ద సైజులో ఎంత బాగా వచ్చినాయి చూడండి గ్రీన్ కాకరకాయలు. ఇప్పుడు కూడా చాలా వస్తాయి, తెంపేసుకుందామండి. చూస్తారు కదా ఎంత పెద్ద సైజు వస్తున్నాయో. ఇక్కడ కూడా ఉన్నాయండి, ఇక్కడ చాలా ఉన్నాయి, తెంపుకుందాం రండి. ఇగో ఇక్కడ కూడా ఒకటి ఉంది, కనిపిస్తుందా? ఇగో ఈడ ఒకటి ఉంది. ఇక్కడ చూడండి చాలా కాకరకాయలు ఉన్నాయి. ఇగో ఈడ రెండు, ఇగో ఈడొకటి, ఇగో ఈడొకటి, ఇగో ఇక్కడ చూడండి, ఇగో ఈడొకటి. ఇక్కడ లోపలైతే విపరీతం ఉన్నాయి. ఇగో ఇక్కడ చాలా కాకరకాయలు వస్తాయండి ఈ రోజు అయితే. ఇగో ఈడ ఉందా, ఈడొకటి ఉంది, ఇగో ఈడొకటి ఉంది. ఇక్కడ ఇక్కడ ఒక కాయ, ఇగో ఈడో కాయ, ఇక్కడ ఒక కాయ, ఇక్కడ ఒక కాయ. అక్కడైతే ఇంకా చాలా ఉన్నాయి చూడండి, అక్కడ వరకు ఉన్నాయి. ఈ రోజు చాలా వస్తాయి. ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఇగో ఇక్కడ విపరీతం కాకరకాయలు ఉన్నాయండి. ఈ రోజు అయితే చాలా కాకరకాయలు వచ్చేటట్టున్నాయి. తెంపుకుందాం మొత్తం. ఇగో ఇవన్నీ తెంపుకుందామండి. ఇక్కడ కూడా ఉంది, తెంపుకుందాం ఇవన్నీ. సూపర్ ఉంది చూడండి. ఇదైతే సీడ్స్ కి అయితే భలే బాగా వస్తుంది. ఇందులో మొత్తం రెడ్ గా అయిపోయినాయి సీడ్స్ అయితే, సూపర్ ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి ఎన్ని కాకరకాయలు వచ్చినాయి. ఇక్కడైతే చూస్తారు కదా, ఇగో 2 3, ఇంకిండ్లు ఎన్ని ఉన్నాయో లోపల కనిపిస్తలేవు కానీ చూస్తే దొరుకుతాయి. ఇగో ఇక్కడ ఒకటి ఉందండి, ఇక్కడ ఒక్క ప్లేస్ ఉన్నాయి.
4 దొరికినాయి. ఇగో ఈడొకటి ఉంది. అప్పుడే బుట్టి నిండిపోయింది, ఇంకా ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ కాకరకాయలు చాలా వచ్చినాయి, తెంపుకుందాం. ఇగో ఇక్కడ ఇక్కడ ఉన్నాయి. ఈడొకటి ఉంది. ఇక్కడ వరకు వచ్చినాయి చూడండి. చూస్తారు కదండి కాకరకాయలు ఎంతగానం వచ్చినాయో. ఇక్కడ కొంచెం మెంతంకూర ఉందండి, తెంపుకుందాం. మనం ఆ రోజు సీడ్స్ వేసుకున్నాం కదా, కొన్ని వాటర్ పోసేటప్పుడు ఫోర్స్ తోటి వాటర్ పోసిండ్రు, పోస్తే పోయినాయి. ఇప్పుడైతే ఇది వచ్చింది, కొంచెం తెంపేసుకుందాం. మనం అన్ని కర్రీస్ లోకి మెంతంకూర వేసుకోవచ్చు, కొంచెం కొంచెము. ఇది అచ్చం కూడా వండుకోవచ్చు, చాలా బాగుంటది, టేస్ట్ కూడా చాలా బాగుంటది. చాలండి, ఇప్పుడైతే చాలండి. ఒక కట్ట అంత అయితే తెంపుకున్నా, మళ్ళీ తర్వాత తెంపుకుంటా. ఇంకా వేరే కుండీలో కూడా వేసుకోవాలండి. మెంతంకూర ఎప్పటికీ మన దగ్గర ఉంటే చాలా బాగుంటది, అన్ని కర్రీలో వేసుకోవచ్చు. ఇదండి ఈ రోజు మన గార్డెన్ లోని హార్వెస్ట్ అయితే ఎంత గన్నం వచ్చిందో చూడండి. టమాటాలు అయితే విపరీతం టమాటాలు వచ్చినాయి. 10 kgs టమాటాల వరకు అయితే ఉన్నాయండి. ఇక్కడ చెట్టు చిక్కుడు, ఇది తీగ చిక్కుడు, గ్రీన్ కాకరకాయలు కూడా చాలా వచ్చినాయండి. మరియు వైట్ కాకరకాయలు, ఒక్క బీరకాయ, కొంచెం మెంతంకూర. హార్వెస్ట్ చిన్నదైనా కానీ ఎక్కువ వచ్చింది కాబట్టి చాలా టైం పట్టిందండి. కొన్ని రకాలైన కూడా వచ్చిన కాడికైతే చాలా హార్వెస్ట్ వచ్చింది కాబట్టి ఇంత టైం పట్టింది హార్వెస్ట్ చేసుకోవడానికి. చూడండి ఈ రోజు మన గార్డెన్ లోని హార్వెస్ట్ టమాటాలు అయితే విపరీతం టమాటాలు అండి. ఇక చూడండి మస్తు బరువు, అయితే చాలా బరువు ఉన్నాయి. నిజంగా 10 kgల కంటే ఎక్కువనే ఉన్నాయండి టమాటాలు. ఎంతగానో వస్తున్నాయి చూడండి మన గార్డెన్ లో టమాటాలు అయితే. ఇక్కడ కొన్ని వైట్ కాకరకాయలు, ఒక బీరకాయ, కేజీ అంతా చెట్టు చిక్కుడు వచ్చిందండి. ఇవైతే చాలా కాకరకాయలు వచ్చినాయండి. గ్రీన్ కాకరకాయలు అయితే రోజు రోజుకి ఎక్కువనే వస్తున్నాయి. మరియు తీగ చిక్కుడు చూడండి ఎంతగానో ఉందో. చూస్తారు కదా, ఈ బుట్టి నిండి వచ్చేసింది. కొంచెం మెంతంకూర. ఇదండి హార్వెస్ట్, చిన్న హార్వెస్ట్ అండి. హార్వెస్ట్ అయితే చిన్నదే గాని ఒక్కొక్క రకం చాలా ఎక్కువ హార్వెస్ట్ వచ్చింది కాబట్టి చాలా టైం పట్టిందండి హార్వెస్ట్ చేసుకోవడానికి. ఇదండి ఈ రోజు మన గార్డెన్ లోని హార్వెస్ట్. ఎలా ఉందండి హార్వెస్ట్? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా మన గార్డెన్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి.